హలో హలో మీ పేరు? రాజేష్. రాజేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఖమ్మం. ఎక్కడ కోర్స్ చేస్తున్నారు? హోటల్ మేనేజ్మెంట్. హైదరాబాద్ షైన్ ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, షైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్. ఓకే. హలో అండి, హలో మ్యామ్. మీ పేరు? విశాల్. విశాల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. మీరు కూడా సేమ్ ఇన్స్టిట్యూట్? కాదు మేడం, నేను యూనివర్సిటీ నుంచి చేస్తున్నా డైరెక్ట్. యూనివర్సిటీ నుంచి చేస్తున్నారు. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? Yes. ఉంది. ఓకే, సో మరి ఈ రోజు యాక్చువల్లీ అందరూ ఇక్కడికి రెసిపీస్ వచ్చి చేస్తూ ఉంటారు. సో మీరు ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి డెఫినెట్లీ మీ దగ్గర నుంచి మేము కొంచెం ప్రొఫెషనల్ గా డిషెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే డిఫరెంట్ గా ఉండాలి అని మా ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మీరు చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? రాజేష్ ఏం చేస్తారు? బాంబే శాండ్విచ్. బాంబే శాండ్విచ్. Yes, ma'am. శాండ్విచ్ బాంబేలో వేరే రకంగా ఉంటుందా? యాక్చువల్లీ అది శాండ్విచ్ అంటే బ్రెడ్ తో చేస్తారు, కానీ నేను చపాతీతో చేస్తాను. ఓకే, దాన్ని ఫ్రాంకీ అంటారు కదా? ఫ్రాంకీ వేరే, అది రోల్, అది డిఫరెంట్. ఇది శాండ్విచ్. ఓకే, సో డిఫరెంట్ గా ఉంది కదా. చూసేద్దాం మరి ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా బాంబే శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాంబే శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 4, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, కీరా దోస ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ చట్నీ కొద్దిగా, చీజ్ కొద్దిగా, టొమాటో స్లైసులు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. రాజేష్, మీరు రెడీయా? ముందుగా ఏం చేయాలి? చపాతీ తీసుకోవాలి మేడం. చపాతీ రెడీ చేసి పెట్టుకోవాలి. మాల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, చపాతీ తీసుకొని గ్రీన్ చట్నీ దీని మీద స్ప్రెడ్ చేయాలి మనం. చపాతీ పైన గ్రీన్ చట్నీ చపాతీ మీద స్ప్రెడ్ చేయాలి. ఓకే, సో ఎలా చేశారు గ్రీన్ చట్నీ? ఇది యాక్చువల్గా మనకు మింతానే అండ్ కర్డ్ గ్రీన్ చిల్లీ, పుదీనా, పెరుగు, పచ్చిమిరపకాయలు కలిపి చేశారు. పేస్ట్ గ్రైండ్ చేశారు. సో చపాతీలు దీనికోసం ప్రత్యేకంగా చేసుకోవాలనేం లేదు, ఆల్రెడీ ఉన్న వాటితో కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. వేడిగా ఉండాలి అలా ఏం లేదు చపాతీ. ఓకే, నెక్స్ట్ ఆలు. ఓకే, బంగాళాదుంప పీసెస్ ఉడికించినవా? ఉడికించిన బంగాళాదుంపని స్ప్రెడ్ చేస్తున్నాడు దీని మీద. ఓకే, దీనిపైన క్యాప్సికం పెట్టి దాని మీద క్యాప్సికం. ఓకే, దీనిపైన సాల్ట్ అని వేసుకోండి, సీజనింగ్ చేసుకుంటారు. ఉప్పు, తర్వాత చాట్ మసాలా అనేది మిరియాల పొడి. మిరియాల పొడి. ఓకే, తర్వాత ఇది చాట్ మసాలా. దీనిపైన చీజ్ గ్రేట్ చేయాలి. ఓకే, దీని మీద చీజ్ తురుముకోవాలి. వావ్. దీనిపైన మళ్ళీ ఇంకొక చపాతీ సేమ్ వేస్ గా దీనిపైన కూడా గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేయాలా? ఓకే, ఇంట్రెస్టింగ్. సో రాజేష్, మీరు ప్యాషన్ తోనే వచ్చారా హోటల్ మేనేజ్మెంట్ కి? ఏంటి, ఎలా అనిపిస్తోంది నేర్చుకోవడం? డిఫరెంట్ రెసిపీస్, డిఫరెంట్ రెసిపీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని నేర్చుకుంటున్నారు. ఓకే, దీనిపైన ఇప్పుడు కుకుంబర్. ఓకే, కీరా దోస. దీనిపైన టమాటా. ఓకే, ఐ థింక్ ఇది ఒక్కటి తింటే సరిపోతుందేమో కదా? ఫుల్ అయిపోతుందేమో. అండ్ ఆనియన్స్. దీనిపైన స్ప్రెడ్ చేయాలి మొత్తం. అది మళ్ళీ సాల్ట్, ఓకే, బ్లాక్ పెప్పర్, ఇంకొంచెం మిరియాల పొడి, ఉప్పు, చాట్ మసాలానా? దీనిపైన మళ్ళీ చీజ్ గ్రేట్ చేయాలి. ఓకే, బాగుంది. మనం ఇంట్లో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే చపాతీలు అనేవి యూజువల్ గా చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో. ప్రతిరోజు నైట్ రోటీ, పుల్కా, చపాతీ చేస్తూ ఉంటాం కాబట్టి అవి నెక్స్ట్ డే కనీసం 2-3 మిగిలిపోతాయి. అవి వేడిగా లేవు కదా అని మనం తినం. అప్పుడు వాటిని పడేయకుండా ఇలా చేసుకోవచ్చు. సూపర్ ఐడియా. దీని మీద ఇంకొక చపాతీ పెట్టాలా? టోటల్ 3 లేయర్స్. మళ్ళీ గ్రీన్ చట్నీ. స్ప్రెడ్ చేయాలి. ఓకే, దీనికి బాంబే శాండ్విచ్ అని పేరు ఎందుకు వచ్చింది రాజేష్? యాక్చువల్లీ బాంబేలో హిల్టన్ హోటల్లో ఇది శాండ్విచ్ ఫేమస్ మేడం. యాక్చువల్లీ ఒక షెఫ్ తీసుకొచ్చారు, ఆయనే కనుగొన్నారు హిల్టన్ హోటల్. ఓకే, దీనిపైన ఇప్పుడు ఆనియనా? ఆ గ్రీన్ చట్నీ మంచి ఫ్లేవర్ వస్తుంది.
బాగుంటుంది. మళ్ళీ కట్ చేస్తారు కదా ఎలా అయినా? యాక్చువల్లీ ప్యాన్ లో ఫ్రై అయిన తర్వాత దీన్ని కట్ చేస్తారు. కట్ చేస్తారు. ఓకే, పాన్ ఫ్రై చేశాక దీనిపైన సాల్ట్ అండ్ మళ్ళీ ఓకే బ్లాక్ పెప్పర్ అండ్ చాట్ మసాలా. పెద్ద ప్రాసెస్ హడావిడిగా ఏదేదో రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అన్ని ఆల్మోస్ట్ ఇంట్లో దీనిపైన ఉండేవి. చీజ్ ఎక్కువ గ్రేట్ చేయాలి. ఇప్పుడు చీజ్ ఎక్కువ, ఇప్పుడు వేసుకునే దానికన్నా ఎక్కువ. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. అండ్ మనం బాక్సులు లాంటి వాటికి కూడా ఇది చేసుకుని తీసుకెళ్ళచ్చు కదా, బాగుంటుంది తినడానికి. బ్రెడ్ అంటే అది ఎక్కువ గట్టిగా అయిపోతుంది కాబట్టి చపాతీ అనేది బాగుంటుంది. అమ్మో చీజ్ వర్షం. దీనిపైన ఇంకో చపాతీయా? మొత్తం 4 కావాలి ఒకటి చేయాలంటే. ఓకే, ప్యాన్ లో ఫ్రై. ఎలా ఇప్పుడు దాన్ని ఫ్రై ఎలా చేస్తావు? ఇది 2 సైడ్స్ ఫ్రై చేయాలి మేడం. దీనిపై చపాతీ తిప్పుతున్నప్పుడు డివైడ్ అయిపోదా? వెళ్ళిపోదు మేడం. ఏది చెయ్యి, మేము కూడా చూస్తాం. ప్యాన్ లో బటర్ వేసుకోవాలి. బటర్ ఓకే, వెన్న వేసుకోవాలి కొంచెం. చపాతీ తీసుకొచ్చి దీనిపైన ఇది ఇంతకు ముందు నువ్వు చేయడం చూసి నేను ఒకటి తింటే సరిపోతుంది కదా అన్నా, ఒకటి తినడం కూడా 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేయాలి. చీజ్ అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి 2 సైడ్స్ అట్లా 2 మినిట్స్ చేయాలి. మొత్తం టోటల్ 4. మీ క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది రాజేష్. మీరు మీ వంట మీద శ్రద్ధ పెట్టి నేను ఏం వాగుతున్నా పట్టించుకోకుండా చాలా కాన్సన్ట్రేట్ చేశారు. వెయిట్ అనేది పడగానే చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. వెయిట్ పడినప్పుడు చీజ్ అంతా కాస్త మెల్ట్ అవుతుంది. అండ్ అలాగే కింద మనకి బటర్ వేసాం కాబట్టి ఆ బటర్ అంతా కూడా కొంచెం చీజ్ కింద నుంచి ఇలా మెల్ట్ అవుతుంటుంది, బటర్ ఇలా పైన నుంచి మనకి ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది. ఆ రెండు కలిపితే శాండ్విచ్, బాంబే శాండ్విచ్. సూపర్. మీకు కూడా వచ్చే రెసిపీ? కాదు మేడం. రాదా? రాదు. ఎందుకు మీ ఇన్స్టిట్యూట్ లో నేర్పిలేదా? మా ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తారు కానీ మేడం నాకు మోస్ట్లీ కాంటినెంటల్ ఇంకా బేకరీ నేర్చుకుంటూ ఉంటాను. బేకరీ అండ్ కాంటినెంటల్ సైడ్ చూద్దాం. అబ్బో ఇలా టర్న్ చేసుకోవాలి. దీన్ని కట్ చేయడం ఎలా రాజేష్? కష్టం కదా. మన బ్రెడ్ ఎట్లా కట్ చేసి, బ్రెడ్ శాండ్విచ్ ఎట్లా కట్ చేసి అట్లనే కట్ చేస్తారా దీన్ని కూడా? ఓకే చూద్దామా ఒకసారి. చూద్దాం. యాక్చువల్ చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది, సైడ్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. తీసేద్దామా? ఎలా? ఓకే స్టవ్ కూడా ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. పిజ్జాలా ఉంది చూడ్డానికి, అన్ని లేయర్స్ వచ్చి చక్కగా చీజ్ అంతా. వావ్ చాలా బాగుంది రాజేష్ చూడ్డానికి. చెయ్యాలి, ట్రై చేయాలి ఈ డిష్ ఖచ్చితంగా. సో ఇప్పుడు కట్ చేసిన పీసెస్ ని సర్వ్ చేసుకోండి. వావ్ బాంబే శాండ్విచ్ రెడీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో రెడీ అయిపోయిందండి బాంబే శాండ్విచ్. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బాంబే శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక చపాతీపై గ్రీన్ చట్నీ రాసి పైనుండి ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, క్యాప్సికం ముక్కలు, మిరియాల పొడి వేసి చీజ్ తురిమి వేయాలి. దీని పైనుండి చపాతీ ఉంచి గ్రీన్ చట్నీ రాయాలి. ఆ తర్వాత కీరా దోస ముక్కలు, టొమాటో స్లైసులు, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి చీజ్ తురిమి వేయాలి. దానిపై నుండి మరో చపాతీ ఉంచాలి. దీనికి మళ్ళీ గ్రీన్ చట్నీ రాసి ఉల్లిపాయ ముక్కలు ఉంచాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి చీజ్ తురిమి వేసి పై నుండి మరొక చపాతీ ఉంచాలి. ఈ శాండ్విచ్ ని పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, బాంబే శాండ్విచ్ రెడీ. బాంబే శాండ్విచ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. రాజు గారు టేస్ట్ చేయండి. ఓకే, సో నేను పెద్ద పీస్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ పెట్టేసి. డెఫినెట్లీ శాండ్విచ్ అంటే మనం అలాగే టేస్ట్ చూడాలి.
సూపర్గా ఉంది. సో కావాల్సిన కొంచెం మనం టమాటా చట్నీ కూడా అప్లై చేసుకోవచ్చు దీని మీద, ఎందుకంటే ఇది నవేడేస్ బొంబాయిలో వన్ ఆఫ్ ది మంచి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఇది. ఓకే ఓకే, కంపల్సరీగా మనకు దొరుకుతుంది ఇది అటు సైడ్ వెళ్ళినప్పుడు. సో చాలా బాగా వచ్చింది టేస్ట్, అది కూడా చాలా బాగుంది. సూపర్ రాజేష్, చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్ గా ఉంది. శాండ్విచ్ అనగానే ఎప్పుడు బ్రెడ్ తో బ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, చేసుకుని ఇది శాండ్విచ్ టేస్ట్ ఉంది, బట్ విత్ చపాతీ డిఫరెంట్ గా ఉంది. ఇండియన్ బ్రెడ్. ఇండియన్ బ్రెడ్ ఎగ్జాక్ట్లీ, వెరీ టేస్టీ, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే హ్యాపీగా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి.